నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. చాలా కాలం క్రితం దాసరి నారాయణరావు గారు ఒక సినిమా తీశారు, అద్దాల మేడని. సినీ పరిశ్రమలో కనిపించేటటువంటి పరిస్థితులు. అద్దాల మేడ అనగానే అద్దాలతో కట్టినటువంటి మేడ అనే భావన కాదు. అద్దాల మేడ, ఒక అద్దం కొన్ని వందల రూపాయలుగా ప్రతిబింబించేటటువంటి ఒక రకమైనటువంటి గదిని అద్దాల మేడ అంటారు. సాధారణంగా ఈ అద్దాల మేడలో ఆయా ఆలయాల్లో స్వామివారిని లేదా అమ్మవారిని ఉంచి బహురూపాల్లో కనిపిస్తుంటే సంతోషిస్తుంటారు. నిజానికి సినిమా పరిశ్రమని అద్దాల మేడ అనుకుంటే, ఆ మేడ మనిషిలోని ఆలోచనలను వివిధ రూపాల్లో ప్రతిబింబింపచేసి ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సినీ పరిశ్రమలోని బతుకుల గురించి ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రభలో ఒక గొలుసు కథ, కకూబా అనుకుంటా, రచించారు. చదివాను, జీవితం ఏంటని. అలాగే మన భరద్వాజ్ గారు సాహిత్య అకాడమీ గ్రహీత పాకుడు రాళ్ళు రాశారు. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయినటువంటి సినీవాలి, అంటే అమావాస్య చంద్రుడికి కూడా ఒక వెలుగు ఉంటుంది, వెలుగు రేఖ, అది స్పష్టంగా కనిపించదు. అందుకని అమావాస్య చీకట్లోనూ వెలుగు ఉంటుంది. సినీవాలి అని ఒక పుస్తకాన్ని ప్రభాకర్ జైని గారు రచించారు. అక్కడ చీకట్లో జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా చిన్నవాడు నాకన్నా, ఒకటి రెండు సందర్భాల్లో పరిచయం. దర్శకుడు రవికుమార్ చౌదరి చనిపోయారనే వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. దగ్గర 8 సినిమాలు తీశారనుకుంటా. ఆయన మొదటి సినిమా యజ్ఞం అందరికీ తెలుసు, సూపర్ డూపర్ హిట్. బాలకృష్ణతో వీరభద్ర తీశారు. పెద్దగా ఆడకపోయినా కూడా ఆయన టేకింగ్, అలాగే ఆయన దర్శక ప్రతిభ కనపడుతుంది. సినిమా రంగంలో విసిగిపోయి చివరికి మనస్తాపానికి గురై, గుండెపోటుకి గురై మరణించాడు ఆయన. అది అద్దాల